హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్న ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇంకా ఈరోజు మన సంక్రాంతి మూవీస్ రిలీజ్ అయిన దానిలో మన మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన మూవీ మన శంకర వరప్రసాద్ గారు దాని కలెక్షన్స్, ఇంకా ఫేక్ కలెక్షన్స్, ఇంకా దానికి హైకోర్టు నుంచి ఆర్డర్స్, దాని గురించి మాట్లాడుకుందాం. కలెక్షన్స్ అయితే రేపు మాట్లాడుకుందాం, కానీ వచ్చిన కలెక్షన్స్ అయితే 236 నుంచి 290 లోపే ఉంది గ్రాస్ టోటల్, టోటల్ వరల్డ్ వైడ్గా. కానీ వేసిన కలెక్షన్స్ అయితే 359 ఉంది. ఈ ఆఫీషియల్ పోస్టర్ వచ్చింది ఇవాళ కూడా. ఈ సినిమా పొట్టిగా, అది కూడా అనగనగా ఒక రాజు. ఏంది స్వామి ఇవి ఫేక్ పోస్టర్ల లొల్లి? బాలయ్య బాబుని చూసి నేర్చుకోవచ్చుగా, మంచిగా డే 1 ఇంత వచ్చింది. దాని తర్వాత మళ్ళీ వారం తర్వాతను 10 రోజుల తర్వాతను ఇంత వచ్చిందని చెప్పేసిండు. అసలు తర్వాత కలెక్షన్లో ఊసేలేదు. అది బెటర్గా సినిమా హిట్ అయిపోయిందని చెప్పారు, అందరు చూసిర్రు. సంక్రాంతి టైంలో మంచి రిలీజ్ అయింది, అందరూ బాగుందని చెప్పారు. నెగిటివ్ రివ్యూస్ ఇచ్చేవాళ్ళని నోరు నొక్కేశారు. మంచిగా బుక్ మై షోలో ఇది ఏమంటారు, రివ్యూ ఇవ్వడానికి ఛాన్స్ లేదు. అసలు ఒక వన్ వర్డ్ లైన్ కూడా పెట్టడానికి ఛాన్స్ ఇవ్వలేదు. అంత బాగానే ఉంది, అంత మీ ఫేవర్గానే ఉంది. ఇప్పుడు ఈ ఫేక్ పోస్టర్లలో లేనిది నిజంగానే 359 వస్తాయి. హైకోర్టు నుంచి పిటిషన్ వచ్చింది, అది మీరు ఇచ్చుకోవాలి, ఇక తప్పదు. ఈ లొల్లేంది బాపురే! ఇంత డేంజరేషన్ అయితే నేనేడు చూడలేదు, నేను ఎప్పుడు చూడలేను కూడా అసలు. వామ్మో! టాలీవుడ్ ఇండస్ట్రీకి మెగాస్టార్ చిరంజీవి ఒకరే ఉన్నారని చెప్పి ఆయనే 9 ఫ్లాప్లు ఇచ్చి ఒక హిట్, ఆ హిట్ కూడా 500 కోట్లు, 600 కోట్లు, ఇంకా నేను 1000 కోట్లు వేసుకోలేదు. ఈ పాటికి 500 కోట్లు వేసుకోలేదు. నాకు ఇంకా ఆడికి కొంచెం మంచిగా అనిపిస్తుంది అసలు. ఈ రేంజ్ కలెక్షన్స్ అయితే వేసుకోవద్దని నాకైతే ఫస్ట్ నుంచి ఫీలింగ్ ఉంది అసలు. నాకు నచ్చలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే నాకు అసలు నచ్చలేదు ఇట్లా. వచ్చిన కలెక్షన్స్ జెన్యూన్ చేసుకోవచ్చు కదా. ఆయన కూడా అంతే, సూర్యదేవర నాగవంశి, అంతే. నాగవంశి గారు అనగనగా రాజు నిర్మాత. ఆయన అంటే 60, 70, 100 కాడ ఆగిపోయింది. ఇదైతే మరి 350, 400, ఇంకో 4 రోజులు పోతే 400 కోట్ల, 400 కోట్లు అయితే ఈజీగా వచ్చేస్తుంది, డౌటే లేదు అందులో. 350 వేసినప్పుడు ఇక 400 ఏముంది, ఇంకో 3 రోజుల తర్వాత ఈ వీకెండ్ అయిపోయిన తర్వాత 400 అని వస్తుంది. రీజనల్ మూవీ 400 కోట్లు కొట్టొచ్చా అంటే కొడుతుంది, ఛాన్సే లేదు అట్లా. ఎందుకంటే ఓవర్సీస్ కర్ణాటక ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆల్ ఓవర్ కొట్టే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కానీ ఏసీ కలెక్షన్స్ జెన్యున్ చేసుకుంటే అయిపోతుంది. ట్రేడ్ ఏమో మనకి 236 నుంచి 270 లోపే చూపిస్తుంది ట్రేడ్ అనాలిసిస్. సరే, నిర్మాతలకి ట్రేడ్కి ఎంత ఉంటుంది ఫరక్? మనకు ఎంత ఉంటుందంటే ఒక 15 నుంచి 20 కోట్లు అనుకుందాం. ఇది మరీ టూ మచ్గా 236కి 350, సరే 250, 350 ఏంది 100 కోట్ల డిఫరెన్సా? 100 కోట్ల డిఫరెన్స్ అంటే మామూలు విషయమా? నిజంగా అంటే అసలు నిర్మాతల స్టంట్ అని చెప్పుకోలేకపోతున్నాము. అసలు ఈ కలెక్షన్స్ లొల్లి అని చెప్పుకోలేకపోతున్నాము. అసలు నాకు ఇది నచ్చలేదు మామ, మీరేమని అనుకోర్రి. ఇది నచ్చలేదు. సింపుల్గా చెప్పాలంటే జై బాలయ్య అంతే. ఇక చిరంజీవి గారికి ఫ్యాన్స్కి అయితే ఎట్లుందో కానీ రియలా ఫేకా అయింది అసలు. అన్నన్ని కోట్లు వేసేది ఏం లాభం అని నాకు అర్థం కాదు. ఇప్పుడు ఇంత ఉంటేనే ఈడుకుంది కథ. అప్పట్లో మరి ఏం చేసినావు మరి చిరంజీవి స్టార్డమ్ నిలబెట్టుకోవడానికి అనిపిస్తుంది నాకైతే. నాకు నిజంగా నచ్చలేదు ఫస్ట్ టైం. అఫీషియల్ కలెక్షన్స్ రేపు మాట్లాడుకుందాం. అసలు నేను వాళ్ళ ఛాంపియన్ మూవీ కలెక్షన్ చేయాలి, కానీ అది ఈ పోస్టర్ చూసి నేను షాక్ అయిపోయినా. సింపుల్గా చెప్పాలంటే జై బాలయ్య అంతే. బాల మూవీస్ వచ్చిన కాడికి వచ్చిన కలెక్షన్స్ ఓకే, ఆయన కూడా వేసుకుంటుండొచ్చు ఒక 5 to 10 crores. నాకు అది అంత ఐడియా లేదు, కానీ ట్రేడ్కి నిర్మాతల కలెక్షన్కి అయితే మ్యాక్సిమం మ్యాచ్ అయిపోతుంటాయి. కానీ ఇక్కడ మ్యాచ్ అవ్వడం లేదు, ఉల్టా ఎక్కువ చూపిస్తున్నాయి. అది ఇక కలెక్షన్స్ అయితే దాదాపు బ్రేక్ ఈవెన్ అయితే అయిపోయింది. ఆల్ ఏరియాస్ అన్నీ మంచి లాభాలు తీసుకుని అంత బాగానే ఉంది. కాకపోతే ఎక్కువ చూపిస్తున్నాయి, మరీ ఓవర్గా చూపిస్తున్నాయి. నాకు అది నచ్చలేదు. అది అది నేనేం చెప్పలేకపోతున్నాయి ఇక నేను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై చిరంజీవ.